నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడు గ్రామదేవత శ్రీ కొండాలం తల్లి ఉగాది ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. అమ్మవారి ఊరేగింపు, ఆలయం వద్ద భజనలు, భారీ అన్న సమారాధన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కీర్తిశేషులు ఉప్పులూరి నాగా సత్యనారాయణ ఆశయం మేరకు ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప్పులూరి ఆంజనేయులు, ఉప్పులూరి ఝాన్సీలు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజల నుండి వింతలు స్వీకరించి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారంలో ఇదే రోజు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు అందుబాటులో ఉండి ఆయా సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు కార్యకర్తల నుంచి కానీ, నాయకుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఏదన్నా సమస్యలు కనుక ఉన్నట్లయితే అర్జీ రూపంలో ఆఫీసులో ప్రతి బుధవారం కూడా అర్జీలు స్వీకరించబడతాయి. వచ్చే వారం నుంచి అధికారులు కూడా, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను కూడా ఇక్కడికి పిలిపించడం జరుగుతుంది. దాంతోపాటు కార్యకర్తలతో కూడా మీటింగ్ జరపాలని చెప్పని పార్టీ ఆదేశాలు. ప్రతి బుధవారం ఏదన్నా ఒక బుధవారం ఏదన్నా మీటింగ్ ఉండు, ఎవరి కారణం వల్ల ఏదన్నా ఇదైతే మీకు ముందుగా ఇంటిపైన ఇస్తారు. బుధవారం బదులు గురువారం లేదా శుక్రవారం సంథింగ్ వారంలో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది. మ్యాక్సిమం ప్రతి బుధవారమే జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ ముఖద్వారం రావులపాలెం సెంటర్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం హైవే అధికారులు, ఆర్ఎండ్బి పోలీసు అధికారులతో కలిసి రావులపాలెం సెంటర్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. అనంతరం సంబంధిత అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నియంత్రణ సమస్యలను చర్చించారు. కొంచెం అందంగా కనిపించేలాగా మనం తయారు చేసుకోవాలి. ఈ పక్క కూడా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ పక్క సేమ్ అది ఎలా వచ్చిందో అలాగే ఈ పక్క కూడా పెద్ద ముఖద్వారం వస్తుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి పేరు మీద. అది కూడా డోనర్ని కూడా మాట్లాడాం, అక్కడ సిఎంఆర్ఓలతో మాట్లాడాం. ఈ ఫెస్టివల్ 8 వెళ్ళిన తర్వాత డీసీ వెళ్తాడు, ఎండోమెంట్ డీసీ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు సొంతంగా కడతానంటున్నారు. ఇక్కడ ముఖద్వారం కూడా పెద్దదే, 2 వైపుల రోడ్లకి సరిపడేగా పెద్ద ముఖద్వారం వెంకటేశ్వర స్వామి వారి ముఖద్వారం ఇక్కడ ఏర్పాటు అవుతుంది. ఈ విధంగా సెంటర్ ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్లో ఏం చేస్తున్నామంటే ఎవరికాలే ఆయన వెళ్ళాడు నేను వెళ్తాను, నేను వెళ్తే ఆయన వచ్చాడు కదా ఇంకెందుకు నేను ఎందుకు వెనక తగ్గాలన్నట్టుగా ఎవరు కావాలి కొట్ల ముందు హై బెరములు వేసేస్తున్నారు, పెద్ద పెద్ద మెరకలు వేసేసి వాళ్ళ యొక్క కొట్టు దాటి ఒక 5 అడుగులు 10 అడుగులు 15 అడుగులు షెల్టర్లు వేసేస్తున్నారు. షెల్టర్లు వేసేసి వ్యాపారాలు కూడా పట్టుకొచ్చి ఎదరికి పెట్టేస్తున్నారు. వాళ్ళు షాప్ లేకుండా ఎదరికి వచ్చి పెట్టడం, మళ్ళీ దాని మీద మళ్ళీ ఈ కస్టమర్లు ఆగుతున్నారు. ఈ కస్టమర్లు ఆగేటప్పటికి అదొక ఇబ్బంది. దానికి తోడు మళ్ళీ రైలింగ్ పక్కనప్పుడు వ్యాపారస్తులు ఏదో చిన్న వ్యాపారస్తులు, బతుకుతూరు వ్యాపారస్తులు సైకిల్లో, తోపుడు బళ్ళు అవి ఇవి పెట్టుకుంటున్నారు. వాటి ఇబ్బంది అయితే ఈ ఇబ్బంది అయితే టోటల్ ట్రాఫిక్ అనేది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలి. ప్రత్యేక అధికారి కె ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును ఏలూరు కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి ఆమె సమీక్షించి మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో సేంద్రియ ప్రకృతి వ్యవసాయంపై రైతులను సమాయత్తం చేయాలని అన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కల్పించనున్న పని దినాలు, చేపట్టవలసిన పనులపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, పాపికొండలు, కొల్లేరు ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె శుభం, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంకు భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామనవమికి గోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు గత 24 సంవత్సరాలుగా ఈ సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రి రాములవారి క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం ఈ మహా పాదయాత్రను పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న కోదండ రామాలయం వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గారపాటి సీతారామంజనేయ చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల సమాచారాన్ని ఆన్లైన్లో చూడొచ్చు. భీమవరంలో యువతకు హితవు పలికిన ఎమ్మెల్యే పులపర్తి. పాడి రైతులను ఆదుకోవడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. ఉండిలో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. నూతన సభ్యులకు అభినందనలు. రతన్ టాటా ఔదార్యం నేటి తరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శం. తణుకు సీనియర్ సిటిజన్స్ సభలో పేర్కొన్న ప్రజా వైద్యులు రామబ్రహ్మం. వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తాడేపల్లిగూడెంలో ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు. తహసీల్దార్కు వినతి పత్రం అందించిన నాయకులు. రావిపాడులో ముగిసిన గ్రామదేవత కొండాలమ్మ తల్లి ఉగాది ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్న 3 పార్టీల కూటమి ప్రభుత్వం. కొవ్వూరులో ప్రకటించిన ఎమ్మెల్యే ముప్పిడి. కోనసీమ ముఖద్వారం రావులపాలెం సెంటర్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు. ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఏలూరు జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి. జంగారెడ్డిగూడెం నుంచి పాదయాత్రతో భద్రాచలంకు బయలుదేరిన భక్తులు. ఆధ్వర్యం వహించిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.